ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఫోన్పేలో క్యాష్ అయితే వేయమన్నాడు అనమాట. సో నాకైతే మనీ ఇచ్చి ఫోన్పేలో క్యాష్ వేయమన్నాడు. సరే ఇప్పుడు షాప్ దగ్గర అయితే వెళ్తున్నాను. పైన ఏమో వాన ఎక్కువ వచ్చేస్తుంది. మీరు చూడండి ఒకసారి వాన మొత్తం వాన వస్తుంది. ఇప్పుడు ఈ వానలో మనం వెళ్ళి మాటికి ఫోన్పే అంటే షాప్ దగ్గర మనం క్యాష్ ఇస్తే వాళ్ళైతే ఫోన్పే చేస్తారు. సో ఫోన్పే చేయించి వద్దాం. ఇప్పుడు వాన్లోనే వెళ్దాం. అర్జెంట్ అంటున్నాడు. సో వాన్లో అయితే వెళ్తున్నాను. అసలు పొద్దున్న స్టార్ట్ అయింది వాన, ఇంకా ఆగలేదు, అలానే వచ్చేస్తుంది. మొత్తం బండి అంతా తడిచిపోయింది. ఇదిగోండి. నాదే మనీ అయితే సెండ్ చేసాను. మనమైతే 1500 ఇస్తే అందులో 30 రూపాయలు కట్ చేసుకొని 1470 రూపాయలు అయితే మనకైతే సెండ్ చేయడం జరిగింది. సో మా ఫ్రెండ్కి అయితే చేసాను. ఇక్కడ క్లైమేట్ కొంచెం బాగుంది కదా అని చెప్పి అయితే ఇక్కడైతే ఆగాను. ఇప్పుడు బండి ఇక్కడ ఎట్టి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మా కాలనీ దగ్గర రోడ్డు అనమాట కొంచెం. సో ఇక్కడైతే క్లైమేట్ పొద్దున్నే అయితే మంచు పట్టినప్పుడు అలా భలే ఉంటుంది. సో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి రోడ్డు. ఆ రోడ్డు దగ్గర నుంచి ఇలాగా ఇదంతా బాగుంటుంది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయితే చూసుకుంటే కనుక. మన బండి ఏమో రూపురేఖలో లేకుండా అయితే అయిపోయింది. నీట్గా ఉండేది. ఎన్నిసార్లు సర్వీసింగ్ చేయించినా మాత్రం వాన ఇచ్చేస్తుంది, లేదంటే మొత్తం చిరాకు అయిపోతుంది బండి అంతా. సో అలా ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా ఇలా క్లైమేట్ అయితే బాగుంది. పైగా ఎవరు లేరు, ఒక్కడినైతే ఉన్నాను. సో ఇలాగ మంచిగా ఒక్కడిని ఉన్నప్పుడు ఇలాగ వ్లాగ్ పొలాల పక్కన, పొలాలు చూడండి అక్కడ, ఆ పొలాల పక్కన నుంచి అలా వీడియోలు తీస్తుంటే ఆ ఫీల్ భలే ఉంటుంది. మనం నేచర్ ఉండాలన్నమాట. ఇప్పుడు బెంగళూరు ఇక్కడికి అక్కడికి వెళ్ళామంటే కనుక పొల్యూషన్ అది ఇది అని చెప్పి ఎక్కువ ఉంటుంది. సో అలాంటిది మన పల్లెటూరులో మాత్రం పైకి మనది వెస్ట్ గోదావరి కదా. సో వెస్ట్ గోదావరిలో అయితే ఇంకా బాగుంటుంది అనమాట. వెస్ట్ గోదావరి ఒకటి, ఈస్ట్ గోదావరి ఒకటి, ఈ రెండింటికి అయితే పల్లెటూరు సరిపోదు, అంటే ఏది సరిపోదు వీటి ముందు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడిప్పుడే ఎండ రావడం కూడా స్టార్ట్ అయింది. కొద్ది చినుకులు అయితే పడుతున్నాయి. ఎప్పుడైనా సరే మేము చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలన్నా, బిర్యానీలు లాంటివి ఏం తెచ్చుకుంటాం కదా, ఆ బిర్యానీలు తినాలన్నా కూడా ఇంకెలా తెచ్చుకొని అక్కడ ఇలా గొట్టు మించి అయితే వెళ్తాం. ఇంకోండి ఇది గొట్టు ఉంటుంది ఇక్కడ. ఇవి మట్టి మొత్తం ఇలా గొట్టు మించి వెళ్ళి అక్కడైతే కూర్చొని తింటాం బిర్యానీ లాంటివి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా అంత ఫీల్ రాదు. ఇంకా ఏంటంటే మనం ఛాలెంజ్ వీడియోలు పెడతాం కదా, ఇది థమ్స్అప్ వర్సెస్ స్ప్రైట్ లాంటివి పెడతా ఉన్నప్పుడు ఆ వీడియోస్ అయితే ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడైతే ఉండి వ్లాగ్స్ అయితే ఎక్కువ తీస్తూ ఉంటాం ఈ ప్లేస్లో. ఇదంతా ఇక్కడ నుంచి కొద్దిగా వెనక్కే దూరం వెళ్తే కనుక వేరే ఊరు అయితే వచ్చేస్తుంది. అటు వేరే ఊరు, ఇటు వెళ్తే వేరే ఊరు వస్తుంది. ఇదంతా డిఫరెంట్. ఇప్పుడు మనమైతే సెంటర్లో అయితే ఉన్నాను నేనైతే. వానుకో స్టార్ట్ అయింది. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి అయితే వచ్చేసాను. స్టార్ట్ అయింది సరదాగా. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అయితే ఏమో బోరింగ్గా అనిపిస్తుంది. ఎవరు లేరు ఆడుకోవడానికి, ఇంకా చిరాగ్గా ఉంది. అందుకైతే ఇంకా మీకు ఇదంతా ప్రకృతిని మొత్తం మా పొలాల దగ్గర అంతా చూపిద్దామని చెప్పి ఇలా అయితే వచ్చాను అనమాట. మీకు లొకేషన్ అంటే అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గేదెల కోసం షెడ్లని ఆడుకోండి, అది గేదెల కోసం షెడ్ అనమాట. ఇంకా మోటార్లో ఇంకోండి ఇదైతే మనకు వాటర్ అయితే అందులో నుంచి కావాలనుకుంటే కనుక ఇది డైరెక్టర్ అందులో పెడితే ఆ వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి ఈజీగా. ఇప్పుడు మనం గేదెల పాక ఇది. ఇంకోటి అది మీకు ఆ పైపు తెలిసే ఉంటుంది. అదే సిటీలో అయితే ఈ పైపులు ఉండవు. అదిగోండి
నాకు ఇంకో మైనస్ పాయింట్ అయితే ఉంది. ఇప్పుడు రెయిన్ కానీ ఎక్కువ వచ్చినా, బయట క్లైమేట్ బాగోపోయినా, నాకు కోల్డ్ నాకు అయితే వెళ్తే బాగోదన్నమాట. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో బోల్డ్ ప్లేస్లో అయితే వెళ్ళాలనిపిస్తుంది. కాకపోతే ఒంట్లో బాగోదని చెప్పి నేనైతే ఆగిపోతూ ఉంటాను. నాకు అయితే కొంచెం ఇష్యూ అయితే జరుగుతుంది అనమాట ఇలాంటి సీజన్లో అయితే. సో అందుకు ఫేస్ అంతా చూసుకొని మీరు డల్గా ఉంది. అంటే వాన వస్తే బాగుంటుంది ఫీల్. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ చూసిన మట్టి కింద అలా ఉంటుంది. ఇప్పుడు ఇటు నుంచి సైకిళ్ళు బండ్లు విన్నా కూడా బాగానే ఉంటుంది. ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాను. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాను, క్లైమేట్ అంతా బాగుంది. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఎలా ఉందో వ్యూ అంతా అయితే చూపిస్తాం మీకు, పొలాలు గట్ట ఇవన్నీ. ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ చేసి అయితే ఇంటి దగ్గర వెళ్ళిపోతాం. మన ఇల్లు ఇక్కడి నుంచి అయితే దగ్గరే అనమాట, ఆ వెనకాల ఆ సైడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంది ఏంటి అన్నీ మొత్తం చూపిస్తూ ఉంటాను. ముందు బండి అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడే కాల్ అయితే కడుక్కొని పైకి అయితే వచ్చాను. ఇంతకు మనం ఆగిన ప్లేస్ చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. అక్కడే ఆగం మనం ఆ మూలన. సో ఇప్పుడైతే ఇలా వచ్చేసాం. ఇది మనం మా ఇంటి పైన అయితే ఉన్నాను నేను ఇప్పుడు. ఇంటి పై నుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకండి ఇదంతా పొలాలే, అదంతా పొలాలే, పైన మబ్బులు. మా ఇంట్లో ఏసీ కూడా లేదు, ఎందుకంటే విండో ఓపెన్ చేస్తే చాలు ఏసీలాగా గాలి వచ్చేస్తుంది. సో అందుకే చెప్పి ఇంక ఏసీ లేదు, ఏం లేదు. మొత్తం పీస్గా ఉంటుంది ఇక్కడ, ఫుల్ ప్రశాంతంగా అయితే ఉంటుంది. వాన్ వచ్చినప్పుడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అప్పుడు అదే అనమాట. అవన్నీ ఇంకా రొయ్యల చెరువులు అవి ఇవి, తాడు చెట్లు అవన్నట్టు. సో ఇంకా మేము పిక్నిక్ లాంటివి ఏం చేసుకున్నా కూడా ఇక్కడ చేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళాల్సిన పనుకోలేదు, మాకు చుట్టూ ఇది ఎంత ఉంటుంది కాబట్టి. పప్పులు ఎంత తెచ్చారా మీ వాళ్ళు? కాకినాడ కాజలో ఇప్పుడు కాకినాడ కాదులే ఉంటుంది. తినరా, తిందామా? తెలుసు సిగ్గుండాలి. మీ బుట్టదేనా? మీ బుట్టదాన్ని పరిచయం చేస్తాను, తేవచ్చు కదా ఇలాగ ఒకసారి మీ బుట్టదాని కోసం. మొన్న ఈ వీడియో బాగా వైరల్ అయింది. మీరే చోటుకి వెళ్ళను, నేను వస్తా అని చెప్పి ఆడుతా ఆల్రెడీ చొల్లి చెప్పకోండి, దానికోసం వెళ్తున్నా అని చెప్పు. ఏం చేస్తున్నా? ఏ వద్దొద్దు సర్దగానే. తెలీదురంటే నిన్ను ఇంకా కలగండా అయిపోయింది మొత్తం. మొక్క చేసాను. మొత్తం ఇంట్లో అంతా ఈడైతే చేస్తాడు. ఇడు ఎంత ఉన్నా చాలరా బాబు ఇడికా. కామెంట్ చేయండి అలా ఉండేవాళ్ళు అయితే. గేదెలు తింటాడు కానీ పెరగడు, బాడీ రాడు. గేదెలు తింటాడు కానీ మనోడికి అయితే చెరువు. షూట్కి వెళ్తున్నాను జుత్తికి ఒక 6 రోజులు రా. 2 వీడైతే ఇప్పుడు ర్యాంక్ అయితే గేమ్ చదువులు ఉండవు, ఏముండవు. ఫ్రీ ఫైర్ అన్నమాట. వీడు రీసెంట్ గా ఏదో అకౌంట్ అయితే కొన్నాడు లేదో కానీ ఈ లాంగ్ వీడియో ఇదేం చూడలే. మేమనుకోకో మా బొగ్గడు ఒకడు వీడియో తీసేసి పెట్టేసాడు ఆల్రెడీ. మన కృష్ణాష్టమి చంద్రజాసం చూడు, ఒక రోజు వచ్చాను అంతేనా, మీతో వారం అంతా చంద్రకృష్ణ చెప్పారు వాళ్ళు అక్కడ. అయ్యయ్యో చేతిలో నీ సినిమాలో వచ్చా?
చిన్నలో నెయ్యి వేసి బెల్లం వేసి చక్కెర వేసి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి. మరి చేసినప్పుడు చెప్తే వద్దాం కదా, వీడియో చేద్దాం కదా. మరి ఏమో మరి తెలదు కదా, మరి నువ్వు విడిగా చేస్తామని. ఆ? ఇదిగో తింటావా? ఆ. కింద బాగోకమ్మా. సో మరి మా అమ్మమ్మ అయితే సున్నుండలు అయితే చేసింది. సో సున్నుండలు అయితే తింటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేయండి. రేపంటే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.